హాయ్ అండి, ఈరోజు మా మమ్మీ కొర బియ్యంతో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తారు. దానికి ఏమేమి కావాలో చూసేద్దాం. కొర బియ్యం 1.5 కప్పు, 200 గ్రాములు చికెను, 1 కప్పు పెరుగు, 1 టమాటా, 1 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, తగినంత నెయ్యి అండ్ నూనె, ఈ 2 వేయాలండి కంపల్సరీ. ఇంకా ఇందులో మసాలాలు ఏమేమి ఉన్నాయో వండేటప్పుడు చూద్దాం. ముందుగా పొయ్యి వెలిగించుకుందాం. ఇప్పుడు దాని మీద ఒక మట్టి పాత్ర పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఇందులో తీసుకున్న నూనె వేసుకుందాం. ఫస్ట్ నూనె, నెయ్యి, కొంచెం హీట్ ఎక్కినాక ఇప్పుడు మసాలాలు వేసుకున్నామండి. 1 బిర్యానీ ఆకు, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదండి, 1 బిర్యానీ ఆకు, చిన్న చెక్క ముక్క, ఇది నల్ల యాలక్కాయ అంటారండి, ఇదొకటి, జాపత్రి, ఆనియన్, మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి, ఆనియన్ వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాం కదా, ఇవన్నీ కలిపేసుకుందాం. ఇలాగా బాగా కలుపుకోవాలండి. దీంట్లో చిటికు సాల్ట్ వేసుకుందాం. ఆనియన్ బాగా ఫ్రై అవ్వడానికి, తొందరగా ఫ్రై అవుతుంది. మళ్ళీ మనం ఎసురు వేసుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవద్దాం ఉప్పు అనేది. ప్రస్తుతానికి నేను ఆనియన్ వేగడం కోసం కొంచెం వేసాను. ఇలా బాగా వేయించుకోవాలి. చూసారా, బాగా వేగుతుంది. ఇలా గోల్డ్ కలర్లో కావాలండి, ఇంకొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఇవి వేగినాయి కదండి, కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇలా బాగా అల్లం పేస్ట్ స్మెల్ పోవాలండి, పచ్చి వాసన అనేది పోవాలి. ఇలా పచ్చి వాసన అనేది పోయిన తర్వాత అల్లం పేస్ట్, ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. చికెన్ కూడా వేసి బాగా కలపాలండి. ఇలా బాగా కలిపి పెట్టుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెడదామండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని మనం ఇందులో సన్నగా కోసిన టమాటా ముక్కల్ని వేసుకుందాం. 1 పచ్చిమిర్చి ఇలాగే వేసుకోవాలండి, మీ ఇష్టం, కోసైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వేసుకున్నాను. దాని తర్వాత కొత్తిమీర, శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా వేసి బాగా కలుపుకోవాలి.
ఇలా అన్నీ కలిపేసుకోవాలండి. ఇప్పుడు కాసేపు మగ్గనిద్దాం మూత వేసుకొని ఒక 10 నిమిషాలు. ఇప్పుడు మూత తీసేద్దాం. ఇప్పుడు మూత తీసిన తర్వాత మనం ఇందాక చెప్పాను కదండి, ఒక కప్పు పెరుగు అది వేసేసుకుందాం. ఒక స్పూన్ కారం, తగినంత ఉప్పు. ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి. బాగా పెరుగు గుల్ల లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు చూసేద్దాం. తీసుకుని ఇదిగోండి, ఇలా బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ వేసుకుందాం. ఇలా పిండేసుకుందామండి. లెమన్ పిండుకున్నాక మనం కొరబియ్యం తీసుకున్నాం కదండి, 1.5 కప్పుకి 3 కప్పులు. నేను దీంతో 1.5 కప్పు కొరబియ్యం తీసుకున్నానండి. దీంతో 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. ఇదిగోండి 3 కప్పులు నీళ్ళు ఇప్పుడు పోసేసుకున్నాం. పోసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందామండి. బాగా ఇలా కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలండి. మనం మెసురు వేసుకుంటాం కదండి, మన మెసురుకి అయితే ఎలా మరిగిద్దో అలాగా మరగాలి. ఇలా ఫ్లేమ్ హైలో పెట్టుకుందామండి. ఇప్పుడు ఎసురు మరిగిందేమో చూద్దాం. ఇదిగోండి ఇలా మరగాలి ఎసురు, ఎందుకంటే కొరబియ్యం చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నాం కదండి, ఆ కొరబియ్యం వేసేసుకుందాం. మనం పొద్దున్నే వండుకోవాలంటే నైటే నానబెట్టేసుకోవాలండి కొరలు. మనం నైట్ వండుకోవాలన్నప్పుడు మనం మధ్యాహ్నమే నానబెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇవి కనీసం 5 గంటలైనా నానాలండి. ఇప్పుడు వేసేసుకున్నాక బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి. ఇప్పుడు చూసేద్దామండి, అయిపోయిందేమో. చూడండి, మనం కొరబియ్యంతో చికెన్ బిర్యానీ రెడీ అండి, అయిపోయింది. ఇలా వాటర్ అస్సలు ఉండకూడదండి, చూసారా, ఇలా సుక్క అయిపోవాలి. ఇదిగోండి, అసలు వాటర్ ఉండకూడదు. చికెన్ కూడా మంచిగా దమ్ అయిపోయింది. రెడీ అండి మన కొరబియ్యం చికెన్ దమ్ బిర్యానీ. చూసారా ఎంత బాగుంది కదండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కండి. ఇలాంటి కొత్త కొత్త వంటలు మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి.